అసలు ఎదురే లేదు ఇంకా. ఏం లేదంటున్నారు చాలా మంది ప్రతిపక్షాలు. వాళ్ళు అనేది తెక్కలోళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళకేముంది, వాళ్ళకేం తెలుసు? పథకాలు పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది కానీ వాళ్ళకేం తెలుస్తుంది చెప్పు. ఇప్పుడు 45 సంవత్సరాల పింఛన్ ఇస్తున్నాడా ఏంటి? అమ్మ ఒడియా ఇవ్వకుండా అన్ని ఏదైనా కానీ కార్యక్రమాలు మొత్తం చేస్తూనే ఉన్నాడు. పథకాలు కానీ ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు అన్యాయంగా పెట్టారండి జైలు. అన్యాయంగా అది ఇంకా నయం పెట్టిన వాళ్ళ నాన్న మంచోడు కాబట్టి ఇప్పుడు దాకా ఆపుకొచ్చాడు. లేకపోతే అప్పుడు అంతకుముందే జైలు పోవాల్సినోడు. ఎందుకులే మన సమాసగాడని ఆ రకం చేశాడు కానీ సామాన్య అంటారు కాదు చంద్రబాబు. నెక్స్ట్ సీఎం కాదు ఏదైనా డిపాజిట్లు కూడా రావు మళ్ళీ. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తా ఉన్నాడు కదా. వాళ్ళిద్దరు కలిసినా కానీ 40-50 సీట్లు కన్నా ఒక సీటు కూడా గెలవలేరు. దానికి ఉన్న లెక్క అది. పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే వైసీపీకి 15 సీట్లే వస్తాయంట ఉన్నాడు. వైసీపీకా ఎందుక మాట్లాడటాటి మరి. అసలు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడే 67 సీట్లు వచ్చాయి, 8 ఎంపీలు వచ్చినాయి. ఏంటి ఫస్ట్ పెట్టినప్పుడు ఏంది ఆ మాటలు చెప్పటం? తప్పది, చాలా తప్పు. వ్యతిరేక కాదు, పనుల మీద పడి జనాలు అట్టట్టున్నారు. తర్వాత ఉద్రమిస్తారు వరకట్ట జగన్ అనుకుంటా రథచక్రాలు కలిగినట్టు కొలుతాయి మళ్ళీ. ఇబ్బందే లేదు, అసలు ఎదురు లేదు దానికి. అది ఒక టీడీపీ ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి పిప్పించుకునేది. వైసీపీ వాళ్ళకి డబ్బులు ఇచ్చే మాటలు లేదు. ఏ రోజు నుండే పెద్ద టీడీపీ వాళ్ళు ఇస్తారు. నువ్వు రా అని మందు పంపించడం అని చేయటం. వీళ్ళుకుంటే మాయే సొంతగా డబ్బులు పెట్టుకుని అయినా కానీ పార్టీకి మేము చేస్తాం. మేము అంటే అది మాకు గుండెల్లో ఉంది కాబట్టి అభిమానం. అది మరి రాజశేఖర రెడ్డి కాని నుంచి అభిమానం. అది నా పేరు వైఎస్, నేను నాయుడు అయినా కానీ వైఎస్ అని పిలుస్తారు ఊరు మొత్తం. నాయుళ్ళు పచ్చ కూడా పడిపించా, మెగాస్టార్ చిరంజీవి అని పచ్చ పడిపించా మళ్ళీ హీరోని. అవి ఎందుకు వేస్ట్, అవి వచ్చేది కాదు. ఎందుకు అట్టాటి అది ఏంటంటే ప్యాకేజీకి డబ్బులు ఏమి లేదు. ఆయన జగన్ జైలు పెడతాను సీన్ ఏడిదే ఆయనకి. అది వస్తే కదా పెడతానికి, ఇంకా రాదు, ఏడా వచ్చేది.